నిజమైన దెయ్యాలతో మాట్లాడగలిగే బామ్మ. పట్టపగలే శ్మశానంలో దెయ్యం కోసం వేట. కాదు అమ్మ హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అనమాట. సో ఈ వీడియో ఎప్పుడు రికార్డ్ చేశానంటే, మీరు ఇంతకు ముందు చూసిన ఆ బామ్మగారి వీడియోలు రాత్రి అయిపోయింది కదా, రాత్రి రికార్డ్ చేశాం కదా. కానీ అంతకు ముందే మేము ఫస్ట్ వీడియో ఒకటికి పార్ట్ 1 కంప్లీట్ అవ్వగానే ఆమెను తీసుకొని, అమ్మ మీరు ఏదైనా ఆత్మతో మాట్లాడండి, ఏదన్నా బాధపడుతూ భూమి మీద ఇంకా ఉండి ఘోష పడుతుంది కదా, అంటే పైకి వెళ్ళలేదు కింద ఉండలేదు, బాధతో ఇక్కడే శ్మశానంలో తిరుగుతూ ఉంటుంది కదా ఆత్మ. అలాంటి ఆత్మను తీసుకొచ్చి తన బాధ ఏంటి కనుక్కొని తనని పూజ చేసి పైకి ప్రశాంతంగా పంపే ఏదైనా లాగా చేయండి అని చెప్పేసి అడిగామన్నమాట. ఎందుకంటే మనకు ఒక వీడియో లాగా వస్తుంది కదా, మీరు ఎంటర్టైన్ ఫీల్ అవుతారు, ఒక ఆత్మకి శాంతి పూజ చేస్తే ఏమవుద్దో మీరు చూస్తారు కదా, అందుకని అయితే మేము అలా అడిగాం. అప్పుడు ఆమె సరే అని చెప్పేసి శ్మశానానికి వెళ్దామని చెప్పేసి అన్నది. సరే అని చెప్పి ఆమె తీసుకొని శ్మశానానికి వెళ్తే శ్మశానంలో ఒక ఆత్మనైతే వెతకడానికి ట్రై చేసింది, పట్టుకుంది కూడా. అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అది వేరే రికార్డింగ్ వీడియో అంతా పార్ట్ 2 పార్ట్ 3 అప్లోడ్ చేశాను. అయితే ఇది అప్లోడ్ చేయడం మర్చిపోయాను అనమాట. సో ఇది అలాగే ఉండిపోయింది, ఈ డే టైంలో తీసిన ఫుటేజ్. ఇది ఇప్పుడు అప్లోడ్ చేస్తాను అనమాట, చూస్తూ ఉండండి. ఆత్మకి శాంతి పూజ చేసిందనమాట శ్మశానం నుంచి పట్టుకొచ్చి. ఫస్ట్ అయితే డే టైం వీడియో ప్లే చేస్తాను గైస్, ఆత్మని పట్టుకోవడం స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. అమ్మ ఇదే నేను చెప్పిన శ్మశానం. అయితే ఏం మాట్లాడలేదు ఏంటి అమ్మగారు? అన్న అమ్మ వెళ్ళిపోతున్నా. కాల్ ఏంటన్నా? అమ్మ కింద చూసుకోండి, ముళ్ళు గుచ్చుకుంటాయి అమ్మ, జాగ్రత్త. హలో చెప్పండి. బాడీ అంతా కూడా షేక్ అయిపోతుంది. ఏయ్ ఏమైందిరా? సరిపోయింది, సారీ జారి. అమ్మ మీకు ఏమైనా తెలుస్తుందా, ఇక్కడ ఉన్నారంటారా అలాంటి వాళ్ళు? జాగ్రత్త, ఉన్నాయి కదా. ఉన్నారేంట్రా? ఉన్నది
అంటే ఇప్పుడు సూసైడ్ చేసుకొని చనిపోయిన ఆత్మలు ఉన్నాయంటారు ఇక్కడ. ఉన్నాయి, ఉంటాయి. అమ్మా ఇలా వెళ్దామా లోపలికి మొత్తం తిరుగుదాం. అమ్మా ఏమైంది? ఏమైందని ఇక్కడ ఇక్కడ ఏదో ఉన్నట్టు అదే కదా అదే బాబోయ్ ఏదైనా పట్టేసి అమ్మగారు మామూలుగా అలాగే అవుద్దా లేదంటే దెయ్యం కనపడినప్పుడు అయినా ఆవిడ ఇక్కడ ఏముందని అసలు ఏమో ఎవరన్నా కప్పెట్టేసారేమో. మనం శాంతి కలగని ఆత్మ కోసం చూస్తున్నాం కదా, దానికి శాంతి పూజ చేసి పైకి పంపించడానికి. ఆమెకి అక్కడ శాంతి కలగని ఏదో ఒక ఆత్మ అయితే తెలిసిందంట, అందుకనే సడన్గా అలా విచిత్రంగా బిహేవ్ చేసిందనమాట. చూడండి ఆ ఆత్మని ఆమె ఎలా పట్టుకుంటుందో. నాకు భయం వేస్తుందన్నా, ఇంటికి పట్టుకెళ్ళిపోదాం అనొద్దు. కాదు సారీ సార్ బాబోయ్ సామి ఏం చేద్దాం? కాదు ఇది ఎంతగా కొబ్బరికాయ ఎంత గట్టి కొట్టిన అసలు పగలగట్లేదు అమ్మా. అది కాదు కొబ్బరికాయ ఎంత గట్టి కొట్టినా పగలట్లేదు ఏంటి, నాకు అర్థం కాదు. అంటే చంపడానికి ట్రై చేస్తుందా ఏమో. అదిగో అస్సలు పగలట్లేదన్నా, అదిగో మంచిది కాదేమో, ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా? అన్న తెత్తా తీసుకొద్దన్నారు కదా అని వదిలేసా అన్న, వదిలేసి వద్దు. అమ్మ వెళ్ళిపోతుందా? అమ్మా అమ్మా ఎక్కడికైనా వెళ్తారు? చెప్పింది కదా దెయ్యం పట్టుకుంటాను, పట్టేసింది కదా. ఆత్మ అయితే దొరికింది, కానీ ఆ ఆత్మను పట్టుకెళ్ళాలంటే శ్మశానంలోనే కొద్దిసేపు ఉండి ఏదో పూజ అయితే కొన్ని మంత్రాలు అయితే చదవాలని చెప్పేసి అన్నది. ఆ వీడియో కూడా రికార్డ్ చేశాను క్లియర్గా పర్మిషన్తో, చూడండి. ఏం చేస్తున్నారా ఏమో.
ఉంటాయి కదండి. అబ్బా ఉంచుకుంటే జాగ్రత్త. ముచ్చుకుంటే ఎలా తింటుందన్న అవ్వడు. ఏమైంది సామ్, ఎందుకు ఇలా అదే చేస్తా? అర్థం కావట్లేదమ్మా. ఏంటన్నా కాళ్ళు? ఆమె కళ్ళు చూడు, ఆమె కళ్ళు చూడు ఒకసారి. వెనక్కి 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 ఒకసారి. బాబోయ్, అమ్మగారు మీరు పర్లేదా? అమ్మగారు మీరు ఓకేనా? అమ్మగారు ఏం కాలే కదా? బాబోయ్ ఇదంతా ఏంటి? అచ్చ బాబోయ్, శ్యామ్, అన్నా నువ్వు నిద్రపోతున్నావు ఏంటి? భయపడకో. అమ్మ మీరు అసలు పట్టుకున్నారా లేదా దెయ్యాన్ని? ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అమ్మ, మాకు భయం వేస్తుంది, మీకు ఏదన్నా అవుద్దేమో అని. అవును రావుని కాదు.
నుంచి వెళ్ళిపోదాం, పదండి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఆమెకి ఏం జరిగిందో తెలియదు కానీ ఆత్మని పట్టుకునే ప్రయత్నంలో ఉంది కదా. సో మధ్యలో డిస్టర్బ్ చేయడం వల్ల విచిత్రంగా అలా సడన్గా అరిచినట్టుంది. సో కారణం ఏంటనేది నాకైతే తెలీదు, తర్వాత అడుగుదాం. అమ్మ వెళ్ళిపోదాం అమ్మ ఇక్కడ నుంచి, దయచేసి తీసుకోండి పదండి. గైస్ సడన్గా కెమెరా స్టాప్ అయిపోయింది, ఏమనుకోవద్దు. అమ్మగారు అయితే చాలా భయపెట్టారు నన్ను, ఎందుకంటే ఆ ఊళ్ళోకే ఏదో వచ్చిందంట. పద శ్యామ్ వెళ్ళిపోదాం. అమ్మ ఇప్పుడు ఓకే కదా మీరు? రచ్చ బాబోయ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గోస్ట్ హంటింగ్ వీడియో అనమాట. సో ఇప్పుడు చీకటి పడింది, దాదాపు చీకటి అయిపోతుంది, 7:30 8. అయితే బామ్మగారిని నేనైతే వెళ్ళిపోయే ముందు ఒక మాట అడుగుదాం అనుకున్నాను. ఏంటంటే శ్యామ వాళ్ళ ఫ్రెండ్ ఆత్మతో మాట్లాడింది, నా ఫ్రెండ్ ఆత్మతో మాట్లాడింది. ఆ ఆత్మలో ఇంకా భూమి మీద సంచరిస్తున్నాయి, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నాయి. నాకు క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళు వచ్చి బాధపడే ఆ సీన్ చూస్తుంటే. కాబట్టి బామ్మగారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆత్మలో శాంతి కలగాలంటే పరిష్కారం ఏంటి? వాళ్ళకి పిండ ప్రదానాలు అవన్నీ చేశారు, కానీ చేసినా కానీ ఇంకా అవి ఇక్కడికి వచ్చి మాట్లాడి విచిత్రంగా ఏడుస్తున్నాయి అంటే వాడికి శాంతి కలగలేదనే కదా అర్థం. సో ఖచ్చితంగా ఆమెకి ఏదో ఒకటి తెలిసే ఉంటుంది, వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలి అంటే ఏం చేద్దామని ఆమెని అడుగుదాం, చూద్దాం. ఓకేనా శ్యామ్, నీకు ఓకే కదా? ఓకే అన్న. లోపలికి వెళ్దాం, డిస్టర్బ్ ఎక్కువ చేయొద్దు ఆమెని, ఎందుకంటే ఆమె కోపం వచ్చింది అనుకో మళ్ళా. కదా లోపలికి వెళ్దాం. అమ్మగారు మీకు ఏదైనా ఆ శ్మశానం నుంచి తీసుకొచ్చిన ఆ ఆత్మకి అది తెలియకుండా, ఇక్కడ గుర్తు తెలియకుండా ఏదో విచిత్రమైన ఆత్మ, ఇంకా మా ఫ్రెండ్స్ యొక్క ఆత్మలకి శాంతి పూజ అయితే ఇప్పుడు మొదలు పెట్టబోతుంది. మేము అడిగామన్నమాట, సరే చేద్దామని చెప్పేసి అన్నది. అది పూర్తి అయ్యేంత వరకు కూడా మేము కూడా ఇక్కడే ఉంటాం. అదంతా కూడా నీట్గా రికార్డ్ చేసి ఇప్పుడైతే ప్లే చేస్తున్నాను, చూడండి. అమ్మ ఎక్కడికి వెళ్తున్నారమ్మా? అమ్మ ఆత్మ అంటున్నారేంటి? ఒక్క నిమిషం నాకు ఇక్కడ ఏదైనా లైట్ పెట్టేసి వెళ్దాం. అయిపోయిందన్న ఛార్జింగ్ అయిపోయింది. ఎలా మరి? నా ఫోన్ ఇంకోటి ఉందా? ఇది నీ జోబులో? ఈ జోబులో నాదే. ఇంకోటి ఇది ఎవరిది? నాది. నీదా? ఇక్కడ పెట్టే. ఇక్కడ పెడతాను ఇలాగా. ఫోన్లో ఏమన్నా వస్తాయా? పర్లేదా? ఓకే కదా? అమ్మగారితో కదా. అమ్మగారు ఎక్కడికి వెళ్తున్నారు మీరు అసలు? భయపడిపోతుంది చెప్పలేదురా. ఇక్కడ అమ్మ అమ్మా ఎక్కడికి వెళ్తున్నావు అమ్మ? మనం ఆత్మను బంధించడానికి, దాన్ని అంతం చేసేదాకా నేను వదలను. ఇవన్నీ ఏంటమ్మా? దాన్ని బంధించడానికి, బంధించి దాన్ని అంతం చేస్తా. అంతం చేయకుండా వదలను నేను. నాకు తెలియని ఆత్మ. అమ్మ బుట్ట నేను పట్టుకుంటాను, ఇవ్వండి అమ్మ మీకోసం. అమ్మ నేను పట్టుకుంటాను, పదండి మీరు పదండి. అమ్మా ఉండండమ్మా, నాకు భయం వేస్తుంది. ఎందుకురా భయం? నేనుండగా. ఇక్కడన్నా?
ఇక్కడ ఉందమ్మా. నరిసా నా బుట్ట అంటే ఇక ఇంకమ్మా నరిసన్న ఏంటన్నది దాని భర్త అమ్మా ఎంత గాలి వస్తుందేటమ్మా? అమ్మా అమ్మా నరిసిన చిన్న ఫోన్ కాల్ వచ్చి ఆగిపోయింది. ఏం చేస్తున్నావు అప్పటి నుంచి? ఎందుకంటే చాలా గాలి వస్తుంది కదేమో. మన దగ్గర సరే అమ్మగారు ఏదో చేస్తున్నారు, హెల్ప్ చేద్దామని నేను ట్రై చేస్తాను. ముట్టుకోవద్దు. అమ్మగారు ఎందుకు ఇదంతా? ఆత్మని బంధిస్తాను కదా. ఇది ఇందాక నాతోనే పెట్టుకుంటుంది అది. నాకు తెలియని ఆత్మ, నా ఇంట్లో నాకు తెలియని ఆత్మ. దాన్ని అంతం చేసేదాకానే వదలా. అది వచ్చింది కదా. ఒకసారి లైట్ పెట్టుకున్నాను ఒకసారి. అమ్మగారు సరే మా అమ్మ ఏం మాట్లాడద్దు, ఆమె పూజని కానిద్దాం. ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి
అంటే కొడుతున్నారా? నాతో పెట్టుకుంటావా నువ్వు? కొంచెం చేసినాక వదలండి. చూసు ఎంతకాలం అమ్మాయి బాబోయ్ అదే కదా ఎవరన్నా ఉన్నారు అక్కడ? అన్న అక్కడ ఏదో మీరు అయిపోయింది, దాని పని అయిపోయింది. చేస్తారంట నేనా ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఏదో వెలుగుతుందండి నా తోట. అది ఇంక వెళ్ళిపోయిందిరా. ఇంక లేదు, ఆత్మ లేదు, ఏమీ లేదు. ఇంకా మనం ఇంక వెళ్ళిపోవచ్చు. నడండి రా, నడండి. అంతా అయిపోయింది అనుకున్నాం, కానీ చివరిలో ఒక చిన్న పూజ అయితే మిగిలిపోయిందంట. అది ఎక్కడంటే మన పార్ట్ 1లో స్టార్టింగ్లో ఆమె చింత చెట్టు దగ్గర కూర్చొని పూజ చేసింది కదా, ఆ ప్రదేశానికి వెళ్ళేసి అయితే ఒక పూజ అయితే చేయాలని అన్నది. సో ఆ పూజ కూడా ఇదే వీడియోలో కంప్లీట్ అయిపోతుంది. స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి గైస్. చాలా అంటే చాలా భయంకరమైన కొన్ని సీన్స్ అయితే రికార్డ్ అయ్యాయి. అసలేంది ఆత్మ పూర్చేస్తే అంతం అయిపోతుంది. ఇంకా అది అంతం చేయాలండి దానికి. అప్పుడే ఇక్కడెక్కడ ఉంది గడ్డి? గడ్డి ముప్పు, అక్కడికి వెళ్ళి గడ్డి పట్టుకొద్దాం. నడండి. ఉందా శ్యామ్ ఇక్కడ? నడండి. ఏమో మరి ఉంది, నడండి. పదా. అరే ఇందాక అటు పక్కకి వెళ్ళాం కదా ఇంటి వెనక్కి, అక్కడ ఉంది గడ్డి మోపు. ఏ కళ్ళకేకిరా వస్తుంది ఆవిడ కూడా వస్తుందా? రాని పర్లేదు. ఇదిగో ఇంత గడ్డి ఉందిగా. గడ్డి అనుకోలేదు మనది. గడ్డి ఎక్కడ? ఇది ఎలాగ ఇది గట్టిగా ఉందా? చాలా. కాళ్ళు ఉన్నాయి. ఏదైనా అలా కట్టారేమో. అదే మూటలు కట్టారు. అమ్మగారు ఒక్క నిమిషం తీసేస్తానంట, చాలా కావాల్సినంత. అన్నా చాలమ్మా, చాలు. మంట వేయాలా అమ్మా? తప్పదా? అందులో అగ్గి పెట్టండి. అందులో ఉందా? జోగులో ఉందా? ఇక్కడ ఉన్నట్టుంది. ఇక్కడ ఉందన్నా. ఇక అగ్గిపెట్టి అమ్మగారు మీ ఇష్టం, ఎక్కడ వేస్తారో అక్కడ వేయండి. అటుకి లేటే నాన్న చేస్తారు. ఆ కుంకుమ విభూతి పట్టండి రా. అమ్మా ఏంటమ్మా? ఆ కుంకుమ విభూతి పట్టుకుని రండి. కుంకుమ విభూతి అంట. నా దగ్గరే ఉన్నాయి, కంగారు పడద్దు. అమ్మ ఇదిగోండి.
ఇది తీసేనా అనసు గడ్డమ్మా అబ్బా కొంచెం నడుము నొప్పి వచ్చేస్తుంది. తప్పదు, ఇలాంటివి చేస్తే తప్ప ఇప్పుడు ఈ ఆత్మ ఇక్కడి నుంచి పోదు కదా. సరే అమ్మ మీ ఇష్టం, ఏం చేస్తాం. మరి అంత కొంచెం ఎంత గడ్డి ఎందుకన్నా ఏమో నాకు తెలియదు, ఆమె చేసే వరకు మనకు తెలియదు. లైట్ కూడా పెట్టి తక్కువ లైట్ లైట్ ఆపన్నా చూడు, లైట్ ఆపన్నా చూడు. అమ్మా వేసేయమంటారా మొత్తం గడ్డి? వేసేయండి రా, వేసేయండి. ఈ రోజు అంతా అయిపోవాల్సింది నాతోట. అమ్మా ఆరిపోతుందా? అయిపోద్ది, ఆడమంటున్నా. మొత్తం వేసేసుకుంటా. అయ్యో బాబోయ్ బాబోయ్ పొగిటిది. అన్నా డ్యాన్స్ అవుతున్నానా? ఏమన్నా జరిగితేనే కదా వచ్చాయి. అమ్మ అయిపోయిందా? అయిపోయింది. తెల్లారేసరికి సంబరాలు చేయండి రా. అయిపోయింది, ఇంకా అయిపోయింది, అంతం అయిపోయింది. ఇంకో గైస్, నేను చివరిగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఆ విషయం ఏంటంటే, ఇప్పుడు ఇది అబద్ధం అని చాలామంది కామెంట్లు పెడతారు, చాలామంది అనుకుంటారు. కానీ ఇది నిజమని నిరూపించాలంటే డైరెక్ట్గా మిమ్మల్ని తీసుకురావాలి. ఒకేసారి 500 1000 మందిని తీసుకొస్తే నిజంగా ఇక్కడ జరుగుద్దా? పారానార్మల్ యాక్టివిటీ జరగదు. పోనీ ఒకరిని తీసుకొచ్చాను అనుకోండి, నేను శ్యాము ఇంకొక అతన్ని తీసుకొచ్చాను అనుకోండి, జరుగుద్ది. కానీ వాడు ఒకడే నమ్ముతాడు. దాన్ని వీడియో తీసి యూట్యూబ్లో పెడితే మళ్ళీ ఫేక్ అని కామెంట్లు పెడతారు. కాబట్టి మీ అందరికీ ఒకేసారి నమ్మించడం నా వల్ల అయితే కాదు. సో నమ్మిన వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. నేనైతే ఇంకేం చేయలేను అంతకుమించి. ఒకేసారి 1,00,000 మంది శ్మశానంలోకి వచ్చేస్తే దెయ్యం అయితే కనబడదుగా, ఒక్కడొస్తే కనబడుద్ది. కానీ ఆ ఒక్కడొచ్చింది నేను వీడియో తీసి పెట్టినా మళ్ళీ అది ఫేక్ అంటారు. రేపు పొద్దున్న ఇంకొకరిని తీసుకొచ్చా అక్కడికి ప్లేస్కి తీసుకొచ్చినా వాడికి దెయ్యం పట్టింది అనుకో, మళ్ళీ నువ్వు ఫేకే చేసావరా అంటారు. కాబట్టి నెగిటివ్ హేటర్స్ ఎప్పుడు ఫేక్ అనేవాళ్ళు ఫేక్ అనే కామెంట్ పెడతారో. సో నేను వాళ్ళని అయితే పట్టించుకోదలుచుకోలేదు. ఇంకా నన్ను నమ్మేవాళ్ళు నా ఆడియన్స్ నాకైతే ఉన్నారో, నిజంగా వాళ్ళ లైఫ్లో పర్సనల్గా దెయ్యాన్ని ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు మాత్రమే నా వీడియోలు అయితే నమ్ముతారు. ఎందుకంటే దెయ్యం ఉందని వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి మిగతా వాళ్ళకి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, మీ ఇష్టం, మీరు ఏమనుకుంటే అది అనుకోండి. నేను ఏం చెప్పలేను. నా సబ్స్క్రైబర్స్ నన్ను నమ్ముతున్నారు కాబట్టి 6 లక్షల మంది ఫాలోవర్స్ అయితే వచ్చారు. ఇంకా నేను అంతకుమించి ఏం చెప్పలేను. ఇవి నేను మీకు దెయ్యాలు ఉన్నాయి, భూతాలు ఉన్నాయని నమ్మించాలని ఎందుకు అనుకుంటున్నానంటే, ఇవాళ రేపు చిన్నపిల్లలు ఏం చేస్తున్నారో, డేర్ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని అడవుల్లోకి దూరేస్తున్నారు కదా.
అడవుల్లోకి తుప్పల్లోకి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళారు అనుకోండి, అడ్వెంచర్ చేద్దామని, నిజంగా దెయ్యం అటాక్ చేస్తే మీరు పోతారు. అదే నేను నిజంగా దెయ్యాలు ఉన్నాయని ప్రూవ్ చేశాను అనుకోండి, ఈ చిన్నపిల్లలైనా ఎవరైనా సరే అడ్వెంచర్ చేయడానికి అడవుల్లోకి ఎక్కడికి కొండల్లోకి వెళ్ళరు అనమాట. అప్పుడు ఏమవుద్ది, వాళ్ళు దెయ్యాలు ఉన్నాయని నేను నమ్మించడం వల్ల వాళ్ళు వెళ్ళరు, వాళ్ళు సేఫ్ అవుతారు కదా. సో దెయ్యాలు ఉన్నాయని నేను నమ్మించడం అంటే ఉంది అని ప్రూవ్ చేస్తున్నా, అది మ్యాటర్. సో అంతకుమించి ఏం లేదు, దెయ్యాలు అయితే ఉన్నాయి గైస్, నమ్మండి. అలా అని భయపడమనట్లేదు, ధైర్యంగానే ఉండండి. అవి మిమ్మల్ని ఏం చేయలేవు, మీరు వాటి ప్లేస్కి వెళ్ళేదాకా. ఓకేనా, మీరు వాటి ప్లేస్కి వాటి పర్మిషన్ లేకుండా వెళ్ళారు అనుకోండి, ఏదైనా జరగవచ్చు. ఓకేనా గైస్, ఇంతటితో వీడియో అయితే ముగిసింది. టాటా బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అమ్మగారితో లాస్ట్గా ఒకసారి మాట్లాడేసి వెళ్ళిపోతాను. సో ఈలోపు మీరైతే టాటా బాయ్ బాయ్ చెప్పేసుకోండి. కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ రాయండి వీడియో ఎలా అనిపించిందో, అండ్ లైక్ చేయండి మాత్రం మర్చిపోవద్దు. గైస్ వీడియో అయితే ఇంకా పూర్తవలేదు, ఎండింగ్లో ఒక చిన్న వీడియో అయితే పెట్టాను, అది కూడా చూడండి. ఏంటంటే రోజుకి కనీసం 25,000 మంది మొత్తం భారతదేశంలో ఆకలితో చనిపోయే వాళ్ళు ఉన్నారంట. కాబట్టి నా వంతుగా నేనైతే కొద్ది మందికి అయితే సాయం చేస్తున్నాను. నన్ను చూసి ఇంకో 10 మంది సాయం చేస్తారని చెప్పేసి అయితే ఈ వీడియోలో అయితే తీసి పెడుతున్నాను, చూడండి. గైస్ ఈ వీడియో నేను రికార్డ్ చేసి మరి మీకు ఎందుకు అప్లోడ్ చేసి చూపిస్తున్నానంటే కేవలం నా వీడియోలు ఎక్కువ మంది చిన్నపిల్లలు చూస్తారు. ఆ చిన్నపిల్లలు చూసి కనీసం 1000 మందిలో ఒక 10 మంది ఇన్స్పైర్ అయ్యి నాలాగా ఎవరికైనా హెల్ప్ చేశారనుకో, నేను ఒక్కనే హెల్ప్ చేస్తున్నా అనట్లేదు, ఇండియాలో చాలామంది హెల్ప్ చేస్తున్నారు, నాతో పాటు చాలామంది ఉన్నారు. అలాగే నన్ను చూసి ఇంకో 10 మందికి హెల్ప్ చేసినా సరే, ఫుడ్ ఇచ్చినా సరే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు, మంచి జరుగుతుంది కదా. సో మనుషుల్లో మానవత్వం అనేది పెరుగుద్ది అనమాట. సో అందుకోసమే ఈ వీడియో అయితే రికార్డ్ చేసి పెడుతున్నాను. అండ్ వీడియోని అయితే లైక్ చేయండి గైస్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి, ఇంకా హర్రర్ వీడియోస్ అయితే మీకోసం అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ అస్సలు మర్చిపోద్దు గైస్, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, ఓకేనా. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. కామెంట్ సెక్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా పెట్టాను, అక్కడ ఇలాంటి హెల్పింగ్ వీడియోస్ ఇంకా చాలా అప్లోడ్ చేస్తాను. సో కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సో మీకు కొత్త వీడియో పెట్టగానే అక్కడ అప్డేట్స్ గట్టా పెడతాను అన్నమాట, స్టోరీస్లో. ఓకేనా గైస్, టాటా బాయ్ బాయ్.